మెల్లని స్వరం. గుడ్ మార్నింగ్, ప్రైజ్ లార్డ్. మెల్లని స్వరం అనే ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని బిడ్డలారా, ఉదయకాలం లేచారా? బైబిల్ చదివారా? దేవునితో మాట్లాడుతున్నారా? ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. చూడండి, మనం రోజంతా ఎవరితోనో మాట్లాడతాం, మనకు అలసట రాదు. కానీ ప్రార్థన దగ్గరికి వెళ్ళగానే అలసట వస్తుంది, నిద్ర వస్తుంది, బాధ, కాళ్ళు నొప్పులు వస్తాయి, చేతుల నొప్పి. ఇవన్నీ కాదండి. అన్నిటినీ పక్కన పెట్టి నేను దేవునితో మాట్లాడాలి అనే ఒకే ఒక తాత్పర్యముతో ఆ మనసులో గట్టి దృఢ నిశ్చయం చేసుకొని మోకాళ్ళ మీదకి వెళ్ళి దేవునితో మాట్లాడు. నీ జీవితము చాలా ఆహ్లాదకరముగా, చాలా అందముగా. చూడండి, ఇస్సాకు పొలములో వాక్యం ధ్యానిస్తున్నాడు. భార్య వస్తుంది. ఎలియాజరు ఎట్లాంటి అమ్మాయిని తీసుకొని వస్తున్నాడో చూడాలని చూడట్లేదు, కానీ పొలములో కూర్చొని మంచిగా వాక్యం ధ్యానిస్తూ ఉంటే రిబ్కాను తీసుకొని వచ్చాడు. చక్కటిది, అందమైందని బైబిల్లో రాయబడి ఉంటుంది. నీకు చక్కటి జీవితం కావాలా, అందమైన జీవితం కావాలా, నువ్వు చాలా బాగుండాలా, ఆరోగ్యంతో ఉండాలా, నువ్వు అన్ని విషయంలో ఆశీర్వదించబడాలా, ఒక మహిమ కలిగిన అనుభవంలో నువ్వు ఉండాలా, కరువులో కూడా ప్రభు నిన్ను పోషించాలా, ఆయన వాక్యం ధ్యానించాలండి. ఇంతే, ఏ సూత్రం లేదండి. వాక్యం ధ్యానించడం, దేవునితో మాట్లాడే ఇదే సూత్రం. ఈ సూత్రం పాటిస్తే నువ్వు ఒక గొప్ప వ్యక్తిగా, ఒక ఉన్నతమైన వ్యక్తిగా నువ్వు మారిపోతావు. అందుకని ఈ సూత్రమును పాటించండి. ఏ సూత్రం? దేవుని వాక్యం చదివే సూత్రమును మాత్రమే పాటించండి. ఆ చదువుతూ ధ్యానిస్తూ ఉండండి. అందులో ఉన్న ఆ మాధుర్యం, ఆ తేనె తినండి, త్రాగండి. చాలా బలవంతుడిగా నువ్వు మార్చబడతావు, బలవంతురాలుగా నువ్వు మార్చబడతావు. ఇతరులకు బోధించే ఒక స్థితిలోనికి నువ్వు మార్చబడతావు. మామూలుగా ఉండదండి. చదువుకున్నారు కదా, బాగా మంచిగా చదవడానికి వస్తుంది కదా, ఎందుకండి నిర్లక్ష్యం? ఎందుకంటే టైం వేస్ట్ చేస్తారు? మంచిగా చదువుకోండి, వాక్యాన్ని చదువుతూ ఉండండి, ప్రభుతో మాట్లాడుతూ ఉండండి. ఒక మహిమ కలిగిన అనుభవంలోనికి ఆయన చెయ్యి పట్టి తీసుకుని పోతాడు. ఎట్లా తీసుకుపోతాడో తెలుసా? ఒక పెళ్లి కుమారుడు వచ్చి పెళ్లి కుమార్తెను పట్టుకొని చాలా అందరూ చూస్తుంటే ఒక ఘనమైన స్థితిలో తీసుకొని వెళ్ళి అందరి ముందు ఒక సింహాసనం మీద కూర్చోబెట్టి ఆమెను ఎట్లా ఘనపరుస్తాడో అట్లా నిన్ను ఘనపరుస్తాడు దేవుని బిడ్డ. కనుక ఆయనతోనే ఉండు, ఆయనతోనే మాట్లాడు, ఆయనతోనే నీ సావాసం నిత్యం ఆయనతో ఉంటే చాలా దీవెనకరముగా నువ్వు మార్చబడతావు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడని నేను వాగ్దానం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మలను ఆదరించేదను, యెరూషలేములోనే మీరు ఆదరించబడెదరు. ఏమంటున్నాడు ప్రభు అంటే, ఒకని తల్లి ఎలా ఆదరిస్తుంది? ఏడుస్తూ ఉంటే ఊరుకోరనాయన గంట అయినా విసుకురాదు, 2 గంటలైనా విసుకురాదు. కొంతమంది పిల్లలు నైట్ అంతా లేచి ఏడుస్తూ ఉంటే అయ్యో వాడికి ఏమైపోతుందో అని తల్లి వేదన పడుతూ ఉంటుంది, తండ్రి వేదన పడుతూ ఉంటాడు. అయితే ప్రభు ఏమంటున్నాడంటే, ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తా, నేను మిమ్మల్ని ప్రేమిస్తా, మిమ్మల్ని నేను ఓదారుస్తా, మీకు న్యాయం చేస్తా, మీ పక్షముగా ఉంటా, మీకు విరోధముగా ఉన్నవారితో నేను పోరాడతా, నేను వాద్యమాడతా అని చాలా చక్కగా ప్రభు మాట్లాడుతున్నాడండి. తల్లిలాగా నిన్ను ఆదరించి ప్రేమించి నీకు కావలసినవన్నిటిని సమకూర్చే దేవుణ్ణి మనం ఏం చేయాలండి? నిత్యము ఆరాధించాలి, ప్రార్థించాలి, ఆయన వైపు చూడాలి. ప్రభువా ఇదిగో ఇలా ఉన్నది అని నేను చెప్పుకోవాలి కదా. ఆయన తల్లిలాగా ఆదరిస్తాను అంటున్నాడు. ఒక తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు. యెరూషలేము ఆయన ఇల్లు, మన తండ్రి ఇల్లు. ఆయన ఇంటిలోనే, ఆయన ఒడిలోనే, ఆయన కృపలోనే మనం అందరము కూడా ఓదార్చబడబోతున్నాం. ఆయన చేత ఓదార్చబడబోతున్నాం. దేవుని బిడ్డ ధైర్యంగా ఉండు, వాగ్దానం చదువుతూ ఉండు, మరల వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉండు, ఇతరులకు షేర్ చేస్తూ ఉండు. వాగ్దానంలో ఉన్న బలం నువ్వు పంచుతూ ఉంటే నీలోనికి ఎక్కువైపోతుంది. ఆశీర్వాదం నీ గిన్నెలు నిండి పొంగి పొర్లే అనుభవంలోనికి వస్తుంది. గిన్నెలు నిండడం కాదు, నిండి పొంగి పొర్లే అనుభవంలోనికి, నీ కడుపులో నుంచి జీవ జల నదులు బయటకు వస్తాయి. కనుక ధైర్యముగా ఉండండి, ప్రభు వైపు చూడండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. ఈరోజు ఒక మహిమ కలిగిన అనుభవంలో నీ బిడ్డలు నడిపిస్తున్నావు, అందుకే స్తోత్రాలు అయ్యా. వారి చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు దీవించండి, వారి ప్రయాణంలో తోడుగా ఉండండి
అయ్యా అన్ని విషయంలో నీ ప్రజలు ఆదరించబడాలి, ప్రేమించబడాలి. ప్రభు అద్భుతాలు జరగాలి. ఎవరు అనారోగ్యంతో ఉన్నారో వారి అనారోగ్యం యేసు నామంలో కొట్టివేయబడాలయ్యా. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలకు శుభము, దీవెన, ఆశీర్వాదం, మేలు పలుకుతున్నాం. ఈ సంవత్సరం అంతా నీ దయ వారు పొందుకోవాలి. మేలు వెంట మేలు వారిని ఆవరించి ఉండునుగాక. కృపతో నింపమని మహిమ మీకు చెల్లిస్తూ యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.